ప్రభాస్ ఫ్యాన్. డాడీ మీరు నేను చెప్తున్నాను కదా, మా నాన్నగారు ఈరోజు ఉంటే నేను పక్కన మా డాడీని తీసుకొచ్చేవాడిని. ప్రభాస్ ఫ్యాన్ కృష్ణంరాజు గారు, మీ అబ్బాయి బ్లాక్ బాస్టర్ కొట్టాడండి. బాగుందండి. ఫస్ట్ హాఫ్ బిట్ స్లో ఉంది, బట్ సెకండ్ హాఫ్ ఈజ్ వెరీ నైస్. సో సెకండ్ హాఫ్ ఫినిషింగ్లో మనకి ట్విస్ట్ తెలుస్తుంది. సో ప్రభాస్ ఫ్యాన్స్కి ఇట్ వాజ్ అంటే గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్ స్టోరీ అనేది సెకండ్ పార్ట్లో వస్తుంది. ఫస్ట్ పార్ట్ ఈజ్ జస్ట్ ఇంట్రడక్షన్ టు కాన్సర్. సో బీజిఎం వుడ్ బి మోర్ బెటర్. ఓకే, ఐ ఫెల్ట్ లైక్ బీజిఎం గుడ్ స్లో అనిపించింది. ఐ మీన్ స్లో ఇన్ ద సెన్స్ ఆ ఎలివేషన్కి హీరో ఉన్న కట్అవుట్కి ఇట్ వుడ్ బి మోర్ బెటర్ అనిపించింది. సో సెకండ్ హాఫ్లో యాక్చువల్ ఇంట్రడక్షన్ స్టార్ట్ అవుతుంది కదా, వీల్ స్టార్ట్ ఎంగేజింగ్ టు ద స్టోరీ. సో ఫస్ట్ హాఫ్లో మనకి చిన్న పేస్ లో అనిపిస్తుంది, బట్ సెకండ్ హాఫ్లో మనకి బాగానే ఎత్తుతాడు. సో మ్యూజిక్ వచ్చాక చిన్న డ్రాబ్యాక్ ఉంది, బట్ సెకండ్ పార్ట్లో ఇట్ విల్ బి ఎన్హాన్స్డ్ అనుకోవచ్చు. అండ్ ఓవరాల్గా శృతి హాసన్ రోల్ కూడా జస్టిఫై చేశారు. అండ్ మదర్ సెంటిమెంట్ బాగుంది. యాక్చువల్గా హౌ సూపర్ హీరోస్ విల్ స్టిక్ టు ద మదర్స్ వర్డ్ అనేది చూపించాడు. సో యాక్చువల్లీ ప్రశాంత్ నీల్ డ్రామా చెప్పారు కదా ఇంట్రోలో కూడా, డ్రామాకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇస్తామని. సో దట్ డ్రామా రియల్లీ వర్క్డ్ అవుట్ ఇన్ ద సెకండ్ హాఫ్. ఓకే, ఫ్రెండ్షిప్ డ్రామా కానీ, మదర్ అండ్ డాటర్ కానీ, తర్వాత లేడీస్ అందరికీ స్టాండ్ తీసుకోవడం కానీ, తర్వాత హౌ హీ కంట్రోల్స్ హిజ్ ఎమోషన్ అండ్ ఎప్పుడు రివీల్ అవ్వాలి, ఎప్పుడు వైలెంట్ చూపించాలి అనేది కరెక్ట్గా చూపించాడు. సో సెకండ్ హాఫ్ ఈజ్ అల్టిమేట్ అని చెప్పొచ్చు. ఫైనల్ ట్విస్ట్ అనేది ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు. సో ఫైనల్ ట్విస్ట్ కోసం అయినా సరే వచ్చి చూడొచ్చు. మస్ట్ అండ్ షుడ్గా థియేటర్లో చూడాల్సిన మూవీ. సో సెకండ్ రేటింగ్ 4/5 ఇస్తా. 4/5 ఇస్తా. అండ్ సెకండ్ పార్ట్ కోసం వెయిట్ చేస్తాను. థ్యాంక్ యూ.